విష్ణు గారు చెప్పండి, మీ ఫ్రెండే కదా పార్థసారథి గారు, ఇప్పుడు మీతో మాట్లాడినా కూడా వాళ్ళు ఒప్పుకునేదట్లేరా ఏంటి అసలు? నిజంగా ఎంత అవమానం అండి. రెడ్డి గారు పార్టీలు మారినా ఒక ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ఆయన బతికాడు అనేది జనరల్గా ఎవరినైనా సరే ధిక్కరించే స్వభావం. మరి మంత్రి పార్థసారథి పార్టీ మారితే మారుండొచ్చు, మంత్రి పదవి సంపాదిస్తుండదు, కానీ ఇన్ని అవమానాలని ఎట్లా భరిస్తున్నాడు ఆయన టీడీపీలోకి వెళ్ళి? కేపీ రెడ్డి గారు కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి ఆయన బతికున్నప్పుడు కనుక జరిగినట్టుంటే రాజీనామా తీసుకెళ్లి మొహాన్ని కొట్టేవాడు. ఎందుకంటే ఆయన అసలు మామూలుగానే పెత్తందారి వ్యవస్థని లేకపోతే నియంత్రిత వ్యవస్థని ఈ రకమైనటువంటి ఆధిపత్య ధోరణి ఆయన అసలు ఇప్పుడు కూడా సహించేటటువంటి పరిస్థితి ఆయనకైతే ఆయన జీవితకాలం ఎక్కడ కూడా లేదు. అలాగే ఇప్పుడు కూడా చేసినటువంటి తప్పేంటి, ఆ రోజు కార్యక్రమ నిర్వాహకులు ఆ విగ్రహం పెట్టాలని శ్రమించి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని పెట్టారు. ఒకళ్ళు వస్తున్నట్టు ఒకళ్ళు తెలియకపోవచ్చు. సడన్గా అందరూ కూడా ఒక వేదిక మీదకో ఒక ప్లాట్ఫామ్ మీదకి చేరున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక జైంట్ పర్సనాలిటీ ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి వారిని ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఎవరి పార్టీ లైన్ ఏంటి, ఎవరి మనుషుల యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఏంటి అందరూ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి. దాని మీద ఏదో అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో అది ఆ వ్యక్తిగత దోషణలు ఏమీ చేయలేదు. అక్కడ ప్రశ్నించడం కోసం జోగి రమేష్ వెళ్ళాడు. ఎందుకుని మీ చింతకాల అయ్యన్న పాత్రుడు ఈ రకంగా మాట్లాడారు, మీరు ఎందుకు అదుపు చేయట్లేదని మాట్లాడినటానికి వెళ్ళినటువంటి సందర్భం. సరే వెళ్ళడం కూడా అక్కడ ఇంటి దగ్గర వెళ్ళడం కూడా దాన్ని తప్పు పట్టారు. సరే అది వెళ్ళాలా లేదా అనేది వేరే విషయం. కానీ ఈ రకమైనటువంటి ధోరణితో ఆగమేఘాల మీద తప్పు జరిగిపోయినట్టుగా క్షమాపణలు కోరేటటువంటి పరిస్థితిని పార్టీలో తీసుకున్నారనంటే అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. బీసీల పట్ల ఆ పార్టీ అధిష్టానానికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని క్లియర్ కట్గా తెలియజేస్తుంది. ఇదే కాదు, అంతకు ముందు కూడా యనమల రామకృష్ణుడు గారు పోర్టుకు సంబంధించినటువంటి కేవీ రావు గారి మీద ఒక ఉత్తరం రాస్తే దాని మీద కూడా ఒక బీసీ నేతని ఉసిగొల్పి మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా తిట్టినటువంటి వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారా లేదా, ఇప్పుడు చేర్చుకుంటున్నారా లేదా? బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయన అనుమతి ఇచ్చాడు, వాళ్ళ నానిని చేర్చుకోవాలనుకుంటున్నారు. అలా రకరకాలుగా విమర్శించిన వాళ్ళు, రకరకాలుగా తిట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం, అపోజిషన్ లీడర్స్ కానీ ముఖ్యమంత్రులు కానీ రకరకాలుగా మాట్లాడుకుంటారు శాసనసభలో. బీవీ రాఘుల్ గారు కూడా ఉన్నారు. అవును, అయితే అది నిలదీస్తారు, మాట్లాడతారు, విమర్శిస్తారు. అయితే విష్ణు గారు ఒక్క మాట, ఇప్పుడే పార్థసారథి గారు ట్వీట్ చేశారండి, నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు అని మాత్రం అన్నాడంట. మనస్ఫూర్తిగా పనిచేస్తున్నప్పటికి కూడా కావాలని ఇబ్బంది పెడుతున్నారు అన్నాడంట. మరి అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన గట్టిగా లెటర్ రాయటం ఏదైనా చేయాలిగా, ముందు అసలు క్షమాపణ చెప్పడమే తప్పు కదా ఆయన పార్థసారథి గారు కానీ లేకపోతే గౌతు శిరీష గారు కానీ. అంటే అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వము లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ రెండు పత్రికలు ఏమనుకుంటాయని వీళ్ళు బాధపడిపోతున్నారు. వాళ్ళు చెప్పినటువంటి డైరెక్షన్లో వెళ్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు ఏం చేస్తారని ఇది అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్థసారథి గారి ట్వీట్ అది ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, లేకపోతే మంత్రి ఇచ్చారు. ఆయన శాసనసభలో కూడా రకరకాలుగా మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేకపోతే సాక్షి పత్రిక మీదో ఏదో వాళ్ళని నమ్మించాలనో ఏదో మొత్తానికి ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన తంటాలు ఆయన పడుతున్నాడు ఆ పార్టీలో. కానీ ఈరోజు వచ్చిన తర్వాత ఆయన మీద పత్రికాముఖంగా దాడి చేయటము, లేకపోతే అధిష్టాన వర్గమే సారీ చెప్పాలని చెప్పడము, అలాగే పార్థసారథి గారినో శిరీష గారినో లేకపోతే వారందరినీ కూడా ఎందుకు ఇది చేశారని చెప్పని ఒక నియంత్రిత ధోరణిలో, అలాగే అన్ని కులాలని ఆ పార్టీలో ఉన్నటువంటి అన్ని కులాలకి ఒక డెడ్ లైన్, ఒక గీత గీసి మీరెవరు కూడా వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళతో వెళ్ళడానికి వీలు లేదని చెప్పినటువంటి సంఘటన లేదు. ఓన్లీ బడుగు బలహీన వర్గాలకు లీడర్లకు సంబంధించి మాత్రమే ఈ రకమైనటువంటి చర్యలు అనేవి సమాజం అంతా కూడా ఖండించాల్సి చెప్పచ్చు. ఎందుకంటే మనం ఇంకొక పాయింట్ అండి, ఎన్టీ రామారావు గారు అందరికీ సంబంధించిన నాయకుడి కింద అనుకుంటారు. సరే, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశాన్ని దించాడు, ఏది ఆయన దించేసినప్పుడు చంద్రబాబు గారిని చాలా తీవ్రంగా దూషించారు. ఆయనేమో మరి ఆయన్ని వీళ్ళు మా నాయకుడని వీళ్ళు చెప్తారు.
కమ్మ సంఘం మీటింగ్ జరిగితే ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు? మరి మిగతా వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టుకోవాలి కదా. మరి అప్పుడు లేని తప్పు ఇప్పుడు గౌడ సంఘం మీటింగ్కి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారి ఫంక్షన్స్లో ఎందుకు పాల్గొంటున్నారు? లేదా కమ్మకుల సంఘం ఫంక్షన్స్లో తెలుగుదేశం అందరూ పాల్గొంటున్నారు కదా. అన్ని పార్టీల వాళ్ళు పాల్గొంటున్నారు, ఆ పార్టీ ఈ పార్టీలు లేకుండా. అట్లాగే కాపు సంఘంలో అన్ని పార్టీల వాళ్ళు పాల్గొంటున్నారు. కేవలం గౌడ సంఘం మీటింగ్కి వేరే పార్టీ వాళ్ళు వస్తే దాన్ని తప్పుపడుతుంది, దుర్మార్గం కదా. దుర్మార్గం కాదు, మరీ దుర్మార్గం. ఇదేంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. దాంట్లో అందరూ కూడా ఎదుర్కొంటున్నారు, ముద్దాయిలుగా ఎదుర్కొన్నారు, సిబిఐలో ఎదుర్కొన్నారు, ఆ పార్టీ ఎదుర్కొంది, రాజీనామాలు చేశారు, ప్రభుత్వం మారిపోయింది, అదంతా జరిగిందంతా తెలుగుదేశం. కానీ ఇప్పుడు అసలు వాళ్ళే ఆయనకి వారసులాగా దండలు వేసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు ఏంటి, ఏ రకంగా తెలుగుదేశం తయారైపోయింది, ఏ రకంగా చంపినటువంటి వాళ్ళే ఎన్టీ రామారావు గారిని చంపి వాళ్ళే వాళ్ళే దండలేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగారావుని లేకుండా చేసింది వాళ్ళే దండలేస్తున్నారు. తెలుగుదేశం యొక్క పోకడేంటి అర్థం కావట్లేదు, వాళ్ళ యొక్క నైజం ఏంటి అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బీసీలకు సంబంధించిన వాళ్ళ మీద ఒక రకమైనటువంటి హేయభావం, ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణం ఆ పార్టీలో కొనసాగుతుందని చెప్పి అవన్నీ మీరు చెప్పిన చాలా ఇంగితంతో చేసినట్టు అనమాట. రైట్, రాంభూపాల్ గారు చెప్పండి సంక్షిప్తంగా మాటలు. అంటే వాళ్ళ పేట అవును, కంప్లీట్ చేయండి. సార్ అది ఏం లేదు, వాళ్ళ అధికారం కోసం, ఓట్ల కోసం, లేకపోతే వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు ఎలా కావాలంటే అలా వ్యవహరించవచ్చు. రైట్. రాంభూపాల్ గారు మీకేమనిపించింది ఈ రకంగా? మీరు గతంలో ఎప్పుడైనా చూసారు ఎంత ఘోరంగా, ఎంత ఉన్మాదంతో, లేదు కులానువాదం అనాలా, ఒట్టి ఉన్మాదం అనాలా, ఈ రకంగా చేయటాన్ని సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒకటి సార్, ఇప్పుడు రాజకీయాల్లో ఏ పార్టీకి ఎవరు నచ్చితే ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, కానీ ఇతర పార్టీల్లో ఉండే విలువల్ని, కొద్దిమంది వ్యక్తుల్ని గౌరవించడం, కలిసి మాట్లాడుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో కనీసమైనటువంటి సాంప్రదాయం. దాన్ని ఎవరం తుంగలో దొక్కినా తప్పు. ఈ మధ్య సీతారాం యేచూరి గారు చనిపోయారు. సీతారాం యేచూరి సంతాప సభలకు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, ఇతరులు, జనరల్ బీజేపీ నాయకులు కూడా సంతాపం వ్యక్తం చేసినారు. రాజ్నాథ్ కోవింద్, మన వాళ్ళ ఆల్ ఇండియా అధ్యక్షుడు నడ్డా గారే నేరుగా పోయి సంతాపం కూడా. అంత మాత్రాన ఏదో ఒకరికొకరు మాట్లాడుకోకూడదు అనేది ఎక్కడ అసలు ఆ పద్ధతి వస్తే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థమేముంది? మోడీ గారిని చంద్రబాబు గారు ఏమో కలుస్తారు, చంద్రబాబు తిట్టిన మోడీ గారిని కలుస్తారు, వీళ్ళు మాత్రం ఎవరు కలవకూడదా? బీసీ సంఘం నాయకులు ఎవరిని కలవకూడదు. ఇక్కడ ఇది అన్యాయం కదండి. నాయకులకు ఒక న్యాయము, సెకండరీ లీడర్స్ కి ఇంకో న్యాయము, లేదా కొన్ని కులాలకు ఒక న్యాయము, ఇతర కులాలకు ఒక న్యాయం అనేటువంటి అభిప్రాయం రావడం అనేది అది ఏ రకంగా కూడా మంచిది కాదు. కాబట్టి ఇతర పార్టీల్లో ఉండి విలువ కలిగిన వ్యక్తుల్ని చాలా మంది అభిమానిస్తుంటారు, లేదా వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి, వాళ్ళు ఒక అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అట్లా చేసుకోవడం ద్వారానే అధికారంలో ఉండే వాళ్ళకి మరింత ఎక్కువ పని చేయడానికి వీలవుతుంది. ఏమనుకుంటున్నారని అర్థం చేసుకోవడానికి అసలే పాల్గొనకూడదు అనేది తప్పది. ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, క్షమాపణ చెప్పించాల్సిన పని కూడా లేదు. మరి అది వాళ్ళ పార్టీ వ్యక్తిగత వ్యవహారం. చెప్పించారు, ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు, నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారని ఆయన